శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు గారు ఉన్నారు. అలాగే కర్కాటకంలో కుజుడు నీచపట్టున్నారు. చంద్ర కేతువులు ఇద్దరు కన్య రాశిలో ఉన్నారు. బుధుడు నీచలో ఉన్నారు. శుక్రుడు ఉచ్చలో ఉన్నారు. శని రాహు రవిలతో కలిసి మీనరాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనుసు రాశిలోకి వచ్చినది. రవి గారి యొక్క స్థితి తన ఉచ్చస్థానమైనటువంటి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. పంచగ్రహ కూటమి కాస్త చతుర్గ్రహ కూటమి అయినది. అయితే ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది. అలాగే శని రాహు శుక్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క దృష్టిలు కూడా కేతువు మీదనే పడుతూ ఉన్నాయి. ఇక గ్రహస్థితులలో ఇతరత్ర గ్రహస్థితులలో ఏమన్నా మార్పులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఈ దృష్టుల ఫలితానికి వస్తే కొంచెం ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజలలో. అలాగే మానసిక ఒత్తిడి కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని భయాలు, ఆరోగ్యానికి సంబంధించిన భయాలు, అలాగే పితృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు, మాతృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు మనస్సులో ప్రేరేపితం అవుతూ ఉంటాయి. అయితే ఇది అంత భయపడవలసినటువంటి గ్రహస్థితి అయితే కాదు. గురువు గారి యొక్క బలము చాలా బాగుంది. కేతువు మీద దృష్టి పడుతోంది. అట్లే శని గారి దృష్టి, బుధుని దృష్టి, శుక్ర రాహువుల దృష్టి కూడా పడుతూ ఉంది. వీటి వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న చేత కేతువు గారు చాలా బలోపేతం అయిపోయి ఉన్నారు. కాబట్టి ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాశులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇష్ట దైవాలని పూజించుకోవాల్సిందిగా, హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల విషయంలోకి వస్తే ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఇక్కడ జరిగి ఉన్నది. రవి రాహు కలయిక జరుగుతుంది. అలాగే శని రాహు కలయిక జరుగుతుంది. అలాగే శుక్ర రాహు కలయిక జరుగుతోంది. బుధ రాహు కలయిక జరుగుతోంది. 4 గ్రహాలు రాహుతో కలిసి ఉన్నాయి. 1.5 సంవత్సర కాలం, ఇంచుమించుగా 1 నెల తక్కువగా. ఈ కాలం నుంచి అంటే 1 సంవత్సరము 5 నెలలు, ఒక 17 నెలల కాలం నుంచి ఇంచుమించుగా రాహు గారు అక్కడే ఉన్నారు. గ్రహాలు కలుస్తున్నాయి, చంద్రుడు వస్తున్నారు వెళ్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇన్ని గ్రహాలు కలవడం అనేది ఇప్పుడే. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలుస్తూ ఉన్న కారణం చేత, అందులోనూ రాహుతోనూ శని గారితోనూ కలుస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ రవి రాహు కలయికను తీసుకుందామా అంటే పితృవంశ దోషాన్ని సూచిస్తున్నాయి. తప్పనిసరిగా తండ్రి గారి వైపు కాస్త బలహీనం అవుతారు. అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. పోనీ శని రాహుల కలయిక తీసుకుందామా అంటే ఇక్కడ కర్మకారకుడైనటువంటి శని గారు 12వ స్థానం. చూడండి, ఇక్కడ రాశులతోనూ వాటితోనూ సంబంధం లేదు. ఈ రాశి చక్రంలో 12వ స్థానం అయినటువంటి గురు గ్రహ అధినేతగా ఉన్నటువంటి మీనరాశిలోకి వచ్చారు. అంటే ఇక్కడ కర్మ ఫలం ఏదైతే ఉందో అది అనుభవించేటటువంటి స్థానం అన్నమాట. అలాంటి స్థానంలోకి వచ్చారు. అది మంచి కర్మ, సుకర్మ అవనివ్వండి, దుష్కర్మ అవనివ్వండి. శుక్రరాహుల కలయిక ఉంది. ఇక్కడ స్త్రీలతో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. బుధరాహుల కలయిక జరుగుతోంది. బుధుడు నీచలో కూడా ఉన్నారు. నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని సూచిస్తూ ఉంటారు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అన్ని రకాలైనటువంటి దోష పరిహారాలు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా సత్ఫలితాలను ఇస్తోంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. 5వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 7వ స్థానంలో గురువుగారు బాగున్నారు. అలాగే లాభ స్థానంలో చంద్రకేతువులు బాగున్నారు. 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి స్థితుల్లో ఉన్నాయి. అయితే సంతాన రీత్యా పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్న కారణం చేత సంతాన విషయంలో మటుకు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంతాన విషయంలో
పూర్తిగా అసంతృప్తి ఉండదు, పూర్తిగా అలాగని సంతృప్తి ఉండదు. విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇక కుటుంబం చాలా బాగుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా అంత చాలా బాగుంది అని చెప్పడానికి రాకపోయినా అర్ధాష్టమ శని ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు కాస్త మంచి ఫలితాలు ఉండడానికే అవకాశం ఉంది. శని గారు పంచమంలోకి వెళ్ళి ఈ మంచి ఫలితాలని ఇస్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఎవరికైనా కానీ పితృవంశ దోషాలు వారి వారి యొక్క జన్మ జాతకాలలో ఉన్నట్లయితే తప్పనిసరిగా పితృవంశ దోష నివారణ చేసుకోండి. ఒకవేళ మేము అప్పుడు నివారణ చేసేసుకున్నామండి అంటే ఇప్పుడు రవిరాహు స్తోత్రాలు చదువుకోండి. అప్పుడు నివారణ చేసుకోలేదు అంటే మటుకు ఇప్పుడు తప్పనిసరిగా చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే రుణభారాల విషయంలో ఇంకొంచెం రుణం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రతిభతో కూడినటువంటి విద్య బాగా రాణిస్తుంది. ఊరికే మేము చదువుకున్నామండి అంటే అది ఏదో 35 మార్కులతో పాస్ అయ్యామన్నట్టుగా, అత్యవసర మార్కులతో పాస్ అయ్యారన్నట్టుగా చెప్తారు కదా. అలాంటి చదువులు, అలాంటి క్వాలిఫికేషన్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా రాణించలేరు ఈ సమయంలో. ఇది చెప్పదగినటువంటి సూచన. ప్రతిభ ఉండాలి, అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మీకు మంచి సహకారాలు ఉంటాయి. అలాగే బంధువర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు జరగవలసి ఉన్న వాళ్ళకి జరుగుతాయి. ఇంట్లో కూడా శుభకార్యాలు మొదలవుతాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి అవసరం ఏమైనా ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పితృవర్గ రీత్యా జాగ్రత్త చెప్పి ఉన్నాను. ఉద్యోగ రీత్యా కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కానీ ఊహించని విధంగా లాభాలైతే వచ్చి మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. మిగతా విషయాలలో మటుకు ఓర్పు కలిగే ఉండండి. గురువు గారి యొక్క స్థాన మార్పు అతి త్వరలోనే జరిగిపోతూ ఉన్న కారణం చేత అంత పూర్తిగా శుభ ఫలితాలు ఇచ్చే స్థితిలో ఉండలేరు వారు. ఎందుకంటే వృద్ధగ్రహం అయిపోయిన కారణం చేత తన యొక్క ప్రాభవం తగ్గిపోయే దిశగా ఉండి తరువాతి రాశిలోకి వెళ్ళేటప్పుడు ఇక ఆ రాశి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా వీరి యొక్క ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇది చెప్పదగినటువంటి సూచన. యోగా చెయ్యండి. అలాగే ద్వితీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్న కారణం చేత కానీ, అలాగే 6వ స్థానంలో రవి గారు ఉన్న కారణం చేత కానీ ధన ఆదాయం పెరగబోతోంది. కుటుంబం బాగుంటుంది. ఈ రెండు మీకు చాలా సంతృప్తి కలిగించేటటువంటి అంశాలుగా తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ కూడా ఒకంత ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. శుభం.